నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలుగు సాహితీ సార్వభౌముడికి తెలంగాణ సర్కార్ ఘన నివాళి సినారే కీర్తిని ప్రపంచానికి చాటే స్మారకం నిర్మిస్తామన్న కేసీఆర్ సినారేకు పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు విశ్వంభరుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఏపీ సీఎం కవిరాజుకు ప్రముఖుల నివాళి అరుణాచల్ రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన బస్సులపై ఏపీ సర్కార్ చర్యలు అర్ధరాత్రి నుంచి రోడ్డెక్కితే జప్తు చేయనున్నట్లు ప్రకటన మియాపూర్ భూ బకాసురుడు రాచకొండ శ్రీనివాస్ కు భారీగా అక్రమాస్తులు 50 కోట్లకు పైనే ఉంటాయని ఏసీబీ అధికారుల అంచనా జీఎస్టీ అమలును వాయిదా వేస్తున్నారనే కథనాలను కొట్టిపారేసిన కేంద్రం ఎట్టి పరిస్థితుల్లో జూలై 1 నుంచి అమలు చేస్తామని స్పష్టీకరణ రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనకు ఎన్డీఏ ప్రయత్నాలు ఈ నెల 18 నుంచి అన్ని పక్షాలతో చర్చలు జరుపుతామన్న వెంకయ్య బంగ్లాదేశ్లో ముంచెత్తిన వానలు పలు ప్రాంతాల్లో విరిగిపడిన కొండ చర్యలు 87 మంది మృతి కొనసాగుతున్న సహాయ చర్యలు అద్భుత రచనలతో తెలుగు కీర్తిని జగద్వితం చేసిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారే సాహిత్యం గొప్పతనాన్ని భావితరాలకు అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. సినారే పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో ఆయన పేరున స్మారక భవనం, ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రేపు సినారే అంత్యక్రియలకు హాజరయ్యే వారి కోసం ఉచితంగా బస్సులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అటు సినారేకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. తెలుగు అక్షరమే శ్వాసగా ఎన్నో సాహితీ శిఖరాలను అధిరోహించి గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచిన జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణరెడ్డి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. పలువురు మంత్రులు, పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్ పుప్పాలగూడ నివాసంలోని సినారే పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. సినారే గద్దెని పరిశీలించిన సీఎం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సినారే అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించిన కేసీఆర్ అంతిమ సంస్కారాలకు తాను కూడా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చే అభిమానుల కోసం తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి రేపు 100 బస్సులు నడపనున్నట్లు తెలిపారు. సినారే గౌరవానికి ఏమాత్రం లోటు లేకుండా ఆయన సాహిత్యాన్ని భావితరాలకు అందిస్తామని తెలిపారు. సినారే సభ అంటే, సినారే మాట అంటే ఒక గ్లామర్. ఆదిప్రాసలకు అంత్యప్రాసలకు అద్భుతమైన నడక. ఆ విషయంలో వారికి వారే సాటి. వారిని ఎంత కీర్తించుకున్నా, ఎంత పొగుడుకున్నా, ఎంత స్మరించుకున్నా తక్కువే. నగరం నడిబొడ్డున ప్రభుత్వమే నిధులు కేటాయించి సినారే గారి స్మారక మ్యూజియంతో పాటు ఒక సాహితీ సమాలోచనలు జరుపుకున్నటువంటి చక్కటి సమావేశ మందిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఒక ప్రముఖ సంస్థకు సినారే గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టుగా పెట్టుకోవడం జరుగుతుంది. ట్యాంక్ బండ్ తో పాటు కరీంనగర్ పట్టణంలోను, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోను, స్వగ్రామం హనుమాజ్పేటలో కూడా ప్రభుత్వ పరంగానే వారి కాంస్య విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వారు అతిగా ప్రేమించినటువంటి సారస్వత పరిషత్కు ఇప్పుడు సంవత్సరం 10 లక్షల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. ముందు కూడా అండదండలు కూడా అందిస్తుంది. ఇంకా ఎవరైనా ఉత్తమోత్తమైన సలహాలు వారి గురించి చేస్తే వాటిని కూడా ప్రభుత్వం స్వీకరిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సినారే నివాసానికి వెళ్లి ఆయనకు పుష్పాంజలి ఘటించారు. సినారే కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన రాసిన సాహిత్యం పైన 10 PhDలు వచ్చాయంటే ఆయన సాహిత్యానికి ఎంత విలువ ఉంది, లేకుంటే ఎంత డెప్త్ ఉందో అర్థమవుతుంది. వారిని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ నామినేషన్ చేసే రాజ్యసభ సభ్యుడిగా కూడా నామినేట్ చేసే అవకాశం, రికమెండ్ చేసే అవకాశం నాకు వచ్చింది. అదే మరిగా నేను రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా కూడా వారిని పెట్టినప్పుడు ఎప్పుడు కూడా ఎనలేని సేవలు అందించారు. అభిమానుల సందర్శనార్థం రేపు ఉదయం 9 గంటలకు సారస్వత్ పరిషత్తులో గంటపాటు సినారే పార్థివ దేహాన్ని ఉంచి అక్కడ్నుంచి అంత్యక్రియలు నిర్వహించే మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగనుంది. విశ్రమించిన సాహితీ కుల తిలకుడికి ప్రముఖులెందరో అశ్రునయనాలతో నివాళి అర్పించారు. సినారేతో అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. పదాల మాలలు కట్టి కడసారి ఆ కవికోకిలకు నివాళులర్పించుకున్నారు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా సినారేకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఏ మనిషి అయితే అజ్ఞానంలో జ్ఞానం కలిగిస్తాడో అతనికే జ్ఞానపీఠ అవార్డు ఇస్తారు. నారాయణ రెడ్డి గారు తనకిచ్చిన అవార్డును ఎత్తునదో సమర్థించుకుంటూ ఎత్తుందో సమాజాన్ని ఎత్తుతో ఒక కొత్త జ్ఞానాన్ని ఇచ్చాడు. గుండమావిడిలో స్నేహాన్ని గురించి బ్రహ్మాండంగా ఆయన చెప్పారు. ఆ పాట కోసమే ఆ పిక్చర్ బ్రహ్మాండంగా ఆడింది. అసలు యాక్చువల్గా ఆయన ఎప్పుడు అమ్మాయి నీ గొంతు సన్నాయి అనేవారు. నాకు నిజంగా చాలా ఏడుపొస్తుంది, మాట్లాడలేను. జొన్న రొట్టె మీద వెన్న పూస పూసినారే, తెలుగు పాట బుగ్గ మీద చిటిక వేసినారే, ఇంతింతై విశ్వంభరమంత చూసినారే, జ్ఞానపీఠి మీద జానపదములేసినారే. సినిమా పాటని ముఖ్యంగా తన సాహిత్యానికి గొప్ప వేదికగా చేసుకున్నటువంటి మొట్టమొదటి కవి ఎవరన్నా ఉన్నారంటే నారాయణ రెడ్డి గారి. సమ్మోహనమైనటువంటి పదాలతో మొట్టమొదటగా పాట రాసినటువంటి వారు నారాయణ రెడ్డి గారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖ రిజిస్ట్రేషన్ల రద్దు చేసిన ప్రైవేటు బస్సులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది. అక్కడి ప్రభుత్వం రద్దు చేసిన బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. రిజిస్ట్రేషన్లు రద్దయిన బస్సులను రోడ్లపైకి తీసుకురావద్దని ట్రావెల్స్ యాజమాన్యాలను రవాణా శాఖ అధికారులు ఆదేశించారు. అయితే ప్రస్తుతానికి రద్దయిన 600 ప్రైవేట్ బస్సుల్లో స్లీపర్ క్లాస్ బస్సులపై మాత్రమే చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. మామూలు సీటింగ్ ఉన్న బస్సుల జోలికి వెళ్లాలా వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తం 2400 బస్సుల రిజిస్ట్రేషన్లను అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ రద్దు చేయగా అందులో ఏపీకి చెందినవి 600, తెలంగాణకు చెందినవి 300 బస్సులు ఉన్నట్లు సమాచారం. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన బస్సులకు తెలంగాణలో తిరిగి రిజిస్ట్రేషన్ చేయవద్దని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు రవాణా శాఖ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులన్నీ తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ ఆర్టీసీకి తీవ్ర నష్టం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అటు సచివాలయంలో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మను కలిసిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రతినిధులు తెలంగాణలో ప్రైవేట్ బస్సులు తిరగకుండా చర్యలు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. మా పెద్దలందరూ కూడా ఈరోజు అన్ని జిల్లాలతో కూడా మేము మాట్లాడాం. ఇక లాభం లేదు. మరి ఈ బస్సులు ఇవన్నీ లారీలన్నీ కూడా అక్రమ రవాణాను అరికట్టాల్సిందే. మరి కోదాడ దగ్గర పోయి మొత్తం బంద్ చేయాలా, ఎల్బీనగర్లోనే మొత్తం బంద్ చేయాలా, లేకపోతే అన్ని రాష్ట్రాల సరిహద్దులో మరి పిలిపించి అక్కడ బంద్ చేయాలనే దాని మీద మరి 3-4 రోజులలో మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. మియాపూర్ భూ కుంభకోణంలో అరెస్టైన సబ్ రిజిస్ట్రార్ రాచకొండ శ్రీనివాసరావు భారీగా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ విచారణలో తేలింది. ఉదయం సికింద్రాబాద్ బోయినపల్లిలో ఆయన నివాసం సహా 10 చోట్ల ఒకేసారి సోదాలు నిర్వహించిన అధికారులు 14 కోట్ల వరకు అక్రమాస్తులు గుర్తించారు. కుటుంబ సభ్యుల పేరిట ప్రారంభించిన హాసిని సోలార్ పవర్ ప్రాజెక్టులో 1,90,00,000, నార్త్ స్టార్ ప్రాజెక్టులో 1,93,00,000, జయశ్రీ పవర్ ప్రాజెక్ట్, మంజీరా హోల్డింగ్స్ లో 50 లక్షలు, ఐకాన్ నిర్మాణ సంస్థలో 8.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శ్రీనివాసరావు అతని కుటుంబ సభ్యులకు 1.27 కోట్లు విలువైన 6 ఇళ్ల స్థలాలు, మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మూసాపేటలో 11.52 లక్షల విలువైన 11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు 12 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. శ్రీనివాసరావు ఆయన కుమారుడి పేరిట దాదాపు 17 క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయని అధికారులు తెలిపారు. సోదాలు పూర్తయ్యేసరికి దాదాపు 50 కోట్ల మేర అక్రమాస్తులు వెలుగు చూస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 3 కంపెనీస్ అట్లా ఫ్లోటెడ్ కంపెనీస్ జస్ట్ ఎగ్జిస్టింగ్ ఉంటాయి. అలాగా ఆల్మోస్ట్ అబౌట్ 10 crores వరకు ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రాపర్టీస్కి వచ్చేటప్పటికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఆ ప్రాపర్టీస్ని డిస్పోజ్ చేసి ఫ్లోటింగ్ ఆఫ్ బిజినెసెస్లో మనీని ఎలా ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి తరలించడం అనేది ముఖ్యంగా మేము మా ఇన్వెస్టిగేషన్లో గమనించాము. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఏసీబీ అధికారులు మరో భారీ అక్రమార్కుడైన అధికారిని పట్టుకున్నారు. ప్రస్తుతం విశాఖ మహానగరపాలక సంస్థ జీవీఎంసీ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న వంపదాపు అచ్చినాయుడు ఇళ్లు, విశాఖలో కార్యాలయం సహా మరో 2 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు 30 కిలో బంగారం, భారీగా ఆస్తులు, డబ్బులు గుర్తించారు. అచ్చినాయుడు, ఆయన భార్య దుర్గమ్మ, ఇతర బంధువుల పేరుతో విశాఖ జిల్లా చోడవరం, విజయనగరం జిల్లా గాజులరేగ, జమ్మూ నారాయణపురం, ద్వారపూడి, డెంకాడ, పెద్ద తడివాడలో పెద్ద ఎత్తున ఇళ్లు, స్థలాలు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఇక వ్యవసాయ పొలాలు, ఇళ్ల స్థలాలు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మొత్తం విలువ 1,50,00,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖకు రాకముందు నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్గా అచ్చినాయుడు విధులు నిర్వర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోని 12 లక్షల ముస్లిం కుటుంబాలకు ఈ నెల 19 నుంచి 25 వరకు రంజాన్ తోఫా ఇవ్వనున్నట్లు ఏపీ పౌర సరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల పంచదార, కేజీ సేమియా, 100 గ్రాముల నెయ్యి ఇవ్వనున్నట్లు చెప్పారు. తోఫాలో ఇచ్చే పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడబోమన్న మంత్రి ప్లాస్టిక్ బియ్యం వదంతులను కొట్టిపారేశారు. ఎవరైనా ప్లాస్టిక్ బియ్యాన్ని చూపిస్తే 50,000 ఇస్తామని ప్రకటించారు. ఎందుకు వాడతారు ప్లాస్టిక్ రైస్ అసలు తేవాల్సిన అవసరం ఏంటి? నాకు తెలిసి వదంతులు తప్ప ప్లాస్టిక్ రైస్ అనేటువంటిది లేదు. బయట మార్కెట్లో ధర ఎక్కువ ఉన్నప్పుడు రైస్కి ఎందుకు వస్తారు? మేము రూపాయికి బియ్యం ఇస్తున్నాం. బయట మార్కెట్లో మ్యాక్సిమం 40 రూపాయలు ఉంది. అది 100 రూపాయల పైన ఉందంట. ప్లాస్టిక్ 110 రూపాయలు ఉందంట కిలో. ఇవాళ 110 రూపాయలు తెచ్చి వాడు 40 రూపాయల లోపు ఎందుకు అమ్ముతాడు మార్కెట్లో? తెలంగాణలో అన్ని రకాల పంటల విత్తనాలు, ఎరువుల కొరత లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సచివాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక విడుదల చేసిన ఆయన ఈ ఏడాది ఖరీఫ్ పంటకు 7 లక్షల క్వింటాళ్ల రాయితీ విత్తనాలు, 16.15 లక్షల మెట్రిక్ టన్నుల రసాయన ఎరువులు సిద్దం చేసినట్లు చెప్పారు. సమగ్ర రైతు సర్వే ఈ నెల 15న పూర్తి కానున్నందున ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న రైతు కుటుంబాలు తమ గ్రామంలో ఏఈఓ వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అంతకుముందు తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్తో కలిసి హైదరాబాద్ రాజేందర్ నగర్లో అంతర్జాతీయ విత్తన నాణ్యత పరీక్షా ప్రయోగశాలకు భూమి పూజ చేశారు. ఎవరైనా నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల జీవితాలతో చెలగాటమాడేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే 2 చేతుల బేడీలు వేసి లాఠీలతో కొట్టుకుంటూ రోడ్డు నడిపి తీసుకెళ్తే నకిలీ విత్తనాలు తయారు చేసేటువంటి అటువంటి వ్యక్తులకు హెచ్చరిక కాబోతుంది. రాష్ట్రపతి ఎన్నికపై అన్ని పార్టీలతో చర్చించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రజాస్వామ్య స్ఫూర్తితో కృషి చేస్తామని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. మిత్రపక్షాలు సహా ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయడమే లక్ష్యంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా నియమించిన 3 కేంద్ర మంత్రుల కమిటీ అంతర్గత సంప్రదింపులు ప్రారంభించింది. అమిత్ షాతో విధి విధానాలపై చర్చించిన కమిటీ సభ్యుడు వెంకయ్య నాయుడు మరో సభ్యుడు అరుణ్ జైట్లీతో మంతనాలు జరిపారు. ఈ నెల 18 నుంచి అన్ని పార్టీలతో చర్చలు మొదలు పెడతామని తెలిపిన వెంకయ్య రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం సాధించేందుకు కృషి చేస్తామన్నారు. అందరం కలిసి 18 తారీఖు నుంచి ఇతర పార్టీలతో సంప్రదించడం కూడా మొదలు పెడతాం. ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీల సహకారం మేము తీసుకుంటాం. అందరి సహకారాన్ని అర్థిస్తాం. అధికారంలో ఉన్న పార్టీగా అది మా బాధ్యతగా మేము భావిస్తాం. వీలైనంత వరకు ఏకాభిప్రాయ సాధన ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటే మంచిది. అందరి సలహాలు విని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణగా చెబుతున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం తేల్చి చెప్పింది. జీఎస్టీ అమలును వాయిదా వేస్తారన్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అతియా స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక సంస్కరణ అమలు చేయడంలో ఎలాంటి ఆలస్యం ఉండబోదని, ఈ విషయంలో వినిపిస్తున్న వదంతులను నమ్మవద్దని ట్విట్టర్ ద్వారా అదియా విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాలు తాము ఇంకా సిద్దంగా లేవని అంటున్నా జూలై నాటికి పరిస్థితి మెరుగుపడుతుందని ఆర్థిక శాఖలోని ఉన్నతాధికారి ఒకరు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు జీఎస్టీ అమలు కోసం మరో 3 నెలలు గడువు కావాలని అఖిల భారత తయారీదారుల సంఘం కేంద్రాన్ని కోరుతోంది. సుమారు 1,00,000 చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏఐఎంఏ అందరూ సన్నద్దమయ్యేందుకు మరికొంత సమయం అవసరమని వ్యాఖ్యానించింది. అయితే జీఎస్టీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోదీ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై 1వ తేదీ నుంచే అమలు చేయాలనే పట్టుదలతో ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 12 నుంచి జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల కేబినెట్ కమిటీ జూలై 12 నుంచి ఆగస్టు 11 వరకు వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రతిపాదించింది. ఈ సమావేశాలు నెల రోజులు సాగనుండగా ఈ నెల 20 తర్వాత హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ తేదీలపై తుది నిర్ణయం తీసుకోనుంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగే సమయంలోనే రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం తెలంగాణ నేతలు గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విలువైన సర్కారు భూములను కాపాడటంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గవర్నర్కు చెప్పినట్లు చెప్పారు. మియాపూర్ భూ కుంభకోణంలో మంత్రులు, ఉన్నతాధికారులపై ఆరోపణలొస్తున్న తరుణంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే సీబీఐకి అప్పగించాల్సిందేనని గవర్నర్కు స్పష్టం చేసినట్లు భేటీ తర్వాత తెలుగుదేశం తెలంగాణ నేతలు చెప్పారు. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంట్లోనే ఉండి అన్ని సర్దుపడిస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నవి. సిబిఐ సంబంధించిన ఎంక్వైరీనే వేయాలని చెప్పని దాని ద్వారానే
ఈ భూదంద చేసేటువంటి అక్రమ వ్యవస్థలు వాళ్ళకు అండగా ఉండేటువంటి ఈ బడా భవనాలు కూడా బయటకు వస్తారని చెప్పిన అనుగుణంగా గవర్నర్ గారు కూడా అదే విధంగా విజ్ఞప్తి జరిగింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బస్సు ప్రమాదం సందర్భంగా నందిగామలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలన్న జగన్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ అధికారులు వైద్యులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదుపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోరుతూ ఏప్రిల్లో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జరిగిన విచారణలో పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారని జగన్ కోర్టుకు తెలిపారు. అయితే తమకు అందిన ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు ప్రస్తుత దశలో కేసు కొట్టివేయాలంటూ ఆదేశించలేమని తెలిపింది. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఏవైనా అభ్యంతరాలుంటే పిటిషన్ దాఖలు చేసుకోవాలని జగన్కు సూచించింది. దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార భద్రత సాధించాలంటే ప్రకృతి వ్యవసాయం మాత్రమే ఏకైక మార్గమని ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ అభిప్రాయపడ్డారు. నర్సారావుపేటలో ప్రకృతి వ్యవసాయం పాలేకర్ విధానం పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాదరావుతో కలిసి హాజరైన ఆయన ప్రకృతి వ్యవసాయంతో పర్యావరణానికి కూడా ఏ విధమైన చేటు జరగదని పేర్కొన్నారు. The production will get more than chemical and organic, and you will get double prices. No question is arise for the suicide of the farmer. None of the farmer has committed suicide who is practicing zero-budget natural farming. That means we are proved that to stop the suicide of the farmer, only alternate that is zero-budget natural farming. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. అరేబియా మహాసముద్రం బంగాళాఖాతంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున రాబోయే 3-4 రోజుల వరకు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా వర్షం పడే అవకాశం ఉందని, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేదని వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావానికి కురుస్తున్న వర్షాలకు బంగ్లాదేశ్లో కొండ చర్యలు విరిగిపడి 105 మంది ప్రాణాలు కోల్పోయారు. రంగమాటిలో 76 మంది, చిట్గాంగ్ జిల్లాలో 23 మంది, బందర్బాన్లో 6 మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో విరిగిపడిన కొండ చర్యలను తొలగించాల్సి ఉన్నందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బంగ్లాదేశ్ అధికార వర్గాలు తెలిపాయి. అల్పపీడనం కారణంగా బంగ్లాదేశ్లోని అనేక ప్రాంతాల్లో నిన్నటి నుంచి కుంభవృష్టి కురుస్తుండగా యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిన అధికారులు కొండ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఢాకా, చిట్గాంగ్ నగరాల్లో జనజీవనం స్తంభించింది. దేశంలో వేర్వేరు బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో మాల్యాను భారత్ తిరిగి రప్పించేందుకు చేసే ప్రయత్నాల్లో భాగంగా వేసిన పిటిషన్పై లండన్లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ విచారణకు హాజరైన మాల్యా తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆరోపించారు. వాటిని నిరూపించేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంలో న్యాయ పోరాటం కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న సెలబ్రిటీల జాబితాలో బాలీవుడ్ అగ్ర హీరోలు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ మొదటి 100 మందిలో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన జాబితాలో ఏడాదికి $3.8 కోట్ల సంపాదనతో షారూక్ ఖాన్ 65వ స్థానంలో నిలిస్తే, $3.7 కోట్ల వార్షిక సంపాదనతో సల్మాన్ ఖాన్ 71వ ర్యాంక్ దక్కించుకున్నాడు. అక్షయ్ కుమార్ సంపాదన $3.5 కోట్ల కాగా ఫోర్బ్స్ జాబితాలో అతడికి 80వ ర్యాంకు దక్కింది. ఈ జాబితాలో అమెరికన్ ర్యాపర్, గాయకుడు, నటుడు సీన్ క్యాంప్స్ $130 మిలియన్ సంపాదనతో అగ్రస్థానంలో నిలిచాడు. అమెరికాకే చెందిన గాయకురాలు బియాన్సే $105 మిలియన్ సంపాదనతో రెండో స్థానంలో నిలిస్తే, హ్యారీ పోటర్ సిరీస్ నవల రచయిత జేకే రౌలింగ్ $95 మిలియన్ సంపాదనతో 3వ ర్యాంకు దక్కించుకున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు సాహితీ సార్వభౌముడికి తెలంగాణ సర్కార్ ఘన నివాళి. సినారే కీర్తిని ప్రపంచానికి చాటే స్మారకం నిర్మిస్తామన్న కేసీఆర్. సినారేకు పుష్పాంజలి ఘటించిన చంద్రబాబు. విశ్వంభరుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఏపీ సీఎం. కవిరాజుకు ప్రముఖుల నివాళి. అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన బస్సులపై ఏపీ సర్కార్ చర్యలు.
అర్ధరాత్రి నుంచి రోడ్డెక్కితే జప్తు చేయనున్నట్లు ప్రకటన. మియాపూర్ భూ బకాసురుడు రాచకొండ శ్రీనివాస్ కు భారీగా అక్రమాస్తులు 50 కోట్లకు పైనే ఉంటాయని ఏసీబీ అధికారుల అంచనా. జీఎస్టీ అమలును వాయిదా వేస్తున్నారనే కథనాలను కొట్టిపారేసిన కేంద్రం. ఎట్టి పరిస్థితుల్లో జులై 1 నుంచి అమలు చేస్తామని స్పష్టీకరణ. రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయ సాధనకు ఎన్డీఏ ప్రయత్నాలు. ఈ నెల 18 నుంచి అన్ని పక్షాలతో చర్చలు జరుపుతామన్న వెంకయ్య. బంగ్లాదేశ్లో ముంచెత్తిన వానలు, పలు ప్రాంతాల్లో విరిగిపడిన కొండ చర్యలు. 105 మంది మృతి, కొనసాగుతున్న సహాయ చర్యలు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.